నేటి ఆధునిక యుగంలో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అందుకు తగ్గట్టుగా పలు విద్యాసంస్థలు సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నాయి. ఉజ్వల భవిష్యత్కు దోహనపడే విద్యా కోర్సులపై ఉన్నత స్థాయిలో అవగాహన వచ్చేలా విశాఖలో ఐఐఎం సంస్థ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టింది. అడ్మిషన్ ప్రక్రియను మరింత సులభతరం చేసేలా స్పాట్లోనే అడ్మిషన్ అందించేలా ప్రత్యేకమైన మొబైల్ వ్యాన్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ వాహనాన్ని సంస్థ డీన్, డైరెక్టర్ రవీంద్ర, నాగార్జున యూనివర్సిటీ మాజీ వీసీ బాలమోహన్ దాస్, సంస్థ ప్రతినిధులు ప్రారంభించారు. సంస్థ అందిస్తున్న అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ ఐఎం బిజినెస్ స్కూల్ 1987లో శంకర్ ఆల్బర్ట్ దాస్ గారు స్టార్ట్ చేశారు. అప్పుడు ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఐఐఎం లాంటి మంచి అటానమస్ ఇన్స్టిట్యూట్ వైజాగ్ తేడానికి ట్రై చేశారు. అప్పుడు గవర్నమెంట్ ఒప్పుకోలేదు. కాబట్టి ఆయనే ఇనిషియేటివ్ తీసుకొని కేకే దాస్ గారు అని ఇండియాలో ఎంబీఏ ఇంట్రడ్యూస్ చేసిన ఆయన 1957లో ఫస్ట్ ఇండియన్ టు గెట్ డాక్టరేట్ ఫ్రమ్ హార్వర్డ్ ఆయన ఇన్వైట్ చేసి ఆయన ఫౌండెడ్ ఐటికల్ పెట్టి ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన దగ్గర నుంచి దీనికి ఇన్స్టిట్యూషన్ అటానమస్ ఉంది కాబట్టి అన్ని ఇన్స్టిట్యూట్లు కాకుండా స్టూడెంట్స్ ఎలాగ బాగా బెనిఫిట్ పొందుతారు, సబ్జెక్ట్ ఎలాగ అర్థం అవుతుంది, అప్లికేషన్ ఓరియంట్ ఎలా చేయాలని చెప్పి అలాంటి కరిక్యులం డిజైన్ చేసి అందుకే ఇక్కడ స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేప్పుడు పూర్వం అనేవారు ఎప్పుడూ ఎడ్యుకేషన్ కి ఇండస్ట్రీకి చాలా గ్యాప్ ఉందని. కానీ ఇన్స్టిట్యూట్ లో ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ గ్యాప్ అనేది లేకుండా చేస్తాము. ప్రతిసారి స్టూడెంట్ కి ఒక చాప్టర్ చెప్పినా ఒక మెసేజ్ కన్వే చేసినా లేకపోతే మేనేజ్మెంట్ జార్గన్ చెప్పినా ఇది ఎక్కడ అప్లికబుల్ అనేది కూడా చెప్తాం. అప్పుడే మా స్టూడెంట్స్ కి బాగా అర్థం అవుతుంది. మా స్టూడెంట్సే కాదు అందరు స్టూడెంట్స్ కి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇలాగే ఉండాలని అక్కడ తోట ఆకుండా ఇంక్యుబేషన్ సెంటర్ పెట్టాము. స్టూడెంట్ డిస్కస్ చేస్తారు, ఐడియాస్ వస్తాయి, మంచి ఐడియాని తీసుకొని ఇలాగ ఇంప్లిమెంట్ చేస్తాము. ఎంటర్ప్రెన్యూర్షిప్ సెల్ ఉంది, స్టార్ట్అప్ సెల్ ఉంది. మేము ప్రజల దగ్గరికి వెళ్ళి ఇక్కడే కాదు ఇన్స్టిట్యూట్ షెడ్యూల్ కూడా వీక్ షెడ్యూల్ ఇచ్చాము. వైఎంసీఏలో ఉంటుంది, తెన్నటి పార్క్ ఉంటుంది, కాళికా టెంపుల్ దగ్గర ఉంటుంది, గాజువాగ్లో పెడుతున్నాము, అనకాపల్లిలో పెడుతున్నాము, నర్సీపట్నంలో పెడుతున్నాము, అనకాపల్లిలో పెడుతున్నాము. అలాగే అన్ని చోట్ల పెట్టి ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి మంచి ఎడ్యుకేషన్ అంటే ఏంటి, ఎలా వస్తుంది అనేది ఎక్స్ప్లెయిన్ కౌన్సిల్ చేయడం మా డ్యూటీకి రా. మేమే అడ్మిషన్స్ ఫోర్స్ చేయము, అడ్మిషన్స్కి ఇన్సిస్ట్ చేయం. వాళ్ళకి మంచి చెప్తాము, డిసిషన్ స్టూడెంట్స్ బట్టే ఉంటుంది. ఆల్వర్ దాస్ గారు ఆనాటి కేకే దాస్ గారి చేత ఈ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసిన విషయం అందరికీ తెలుసు.
ఈ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసిన కేకే దాస్ గారు ఇండియాలో MBA ఫస్ట్ టైం ఇన్ 1957లో స్టార్ట్ చేసిన వారు. వారి ఆశీర్వాదంతో ఇన్స్టిట్యూషన్ ఇక్కడ మంచి లొకేషన్లో, మంచి ఫెసిలిటీస్లో, రవీంద్ర గారు డైరెక్టర్ జనరల్గా, కృష్ణమోహన్ గారు, మిత్రులు చాలా మంది కలిసి ఇన్స్టిట్యూట్ని సమాజంలోకి తీసుకువెళ్ళాలనే కార్యక్రమంతో ఈ అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టారు. కోర్సెస్ కూడా దారి తీస్తుందనే నాకు నమ్మకం ఉంది. సమాజం, ఇన్స్టిట్యూషను ఒకటిగా ఎప్పుడు కలిసిమెలిసి ఉన్నప్పుడే మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్స్ కానీ ఏ ఇన్స్టిట్యూట్స్ అయినా కదా అభివృద్ధి చెందుతాయి. అందరూ దీన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను.